ముఖ్యంగా సికింద్రాబాద్ పార్లమెంటు జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో మా బీజేపీ అభ్యర్థి శ్రీ లంకల దీపక్ రెడ్డి గారి గెలుపు కోసం కృషి చేసినటువంటి పార్టీ నాయకులకు కావచ్చు, రాష్ట్ర నాయకత్వం కావచ్చు, యువ నాయకులు కావచ్చు, కార్యకర్తలు, అదేవిధంగా మమ్మల్ని గెలిపించడానికి, అదేవిధంగా దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ జనతా పార్టీ యొక్క అభ్యర్థి గెలుపు కోసం కృషి చేసినటువంటి అభ్యర్థులకు, ఓటర్లకి, అదేవిధంగా ఓట్లు వేసినటువంటి ఓటర్లకు అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. ఒకటి స్పష్టంగా మా బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారు చెప్పినట్లు ఈరోజు జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారని చెప్పేసి స్పష్టంగా చెప్పొచ్చు. ఈరోజు నిజంగా యూసఫ్గూడ డివిజన్ కావచ్చు, అదేవిధంగా రహమత్ నగర్ డివిజన్ కావచ్చు, అదేవిధంగా షేక్పేట కావచ్చు, వెంగళరావు నగర్, ఎర్రగడ్డ, సోమాజిగూడ, బోరబండ, ఇలా అన్ని రకాల డివిజన్లలో కూడా ఓటర్లకు తాయిలాలు ఇస్తూ అదేవిధంగా ఓటుకు నోటులాగా, అంటే ఒక ఓటుకి 2,500, 3,000, 5,000, 7,000, అదేవిధంగా మహిళలకు 1,00,000కు పైగా చీరలు పంచిపెట్టడంతో పాటు కిషన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఇద్దరు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించిన పరిస్థితి. ఇంత పెద్దన అవినీతి జరుగుతుంటే, అది లేదు ఓటర్లను ప్రలోభ పెడుతుంటే ఎందుకు భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ స్పష్టంగా మేము ప్రతి చోట మాలాంటి యువ నాయకులందరూ డిబేట్లలో ఖండించడం జరిగింది. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కూడా విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఇప్పుడు మనం లైవ్ లో కూడా చూసాం, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా స్పష్టంగా చెప్పారు. అంటే ఫేక్ నకిలీ ఓటర్లతో ఈరోజు దొంగ ఓట్లు వేశారు. షేక్పేట లాంటి చోట కావచ్చు, ఇతర అన్ని చోట్ల కూడా రిగ్గింగ్ వేయడం జరిగింది. అదేవిధంగా ఒక్క సెకండ్ ఇక్కడ రిగ్గింగ్ ఒకటే కాదు, ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఈ రోజు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి తమ్ముడికి లాంటి వ్యక్తులకు కూడా 3 ఓట్లు ఉన్నాయని చెప్పేసి స్పష్టంగా చూపిస్తే కూడా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోలేదు. మల్లికార్జున గారు టైం ఇస్తాను. రైట్, మనతో పాటు మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి నగేష్ గారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. నగేష్ గారు నమస్కారం. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ గెలిచింది, కానీ ఈ గెలుపు అనైతికం, నైతికంగా మేమే గెలిచామని బీఆర్ఎస్ చెప్తుంటే, రకరకాల ప్రలోభాలతో కాంగ్రెస్ గెలిచింది అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తున్న పరిస్థితి. సో ఈ ఆరోపణలకు సంబంధించి ఏం చెప్తారు? మీ గెలుపుని నైతికంగానే మీరు స్వీకరిస్తున్నారా ఏంటి, ఎలా చూస్తున్నారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గెలుపుని? నమస్తే అండి, నాకు తెలిసి మీతో ఫస్ట్ టైం నేను చేయడం. వాస్తవానికి మనం దగ్గరలో ఉండాలి. వాస్తవం అనేది, సత్యం అనేది ఎంత గొప్పదంటే, మీరు దానికి ఫేస్ చేసినప్పుడు ఒకవేళ మీరు అబద్ధపు సైడ్ ఉన్నా మీలో డిస్కంఫర్ట్ వస్తుంది. ఆ డిస్కంఫర్ట్ లో భాగంగానే బీజేపీ అలజడి అలకడ అన్నది. ఇప్పుడు ఫస్ట్ 1 సెకండ్ అండి, నేను నగేష్ గారు, మొత్తంగా చూస్తున్నాం, గెలిచింది అనైతిక గెలుపు, నైతిక గెలుపు కాదు అని చెప్పి రెండు పార్టీలు ఆరోపిస్తున్న పరిస్థితి. సో ఏం చెప్తారు? వాళ్ళ దగ్గర మాట్లాడడానికి ఇంకో మాట లేదు కాబట్టి వాళ్ళు అదే చెప్తారు. కానీ ఫస్ట్ థింగ్, గెలుపు ఓటమి అనేది కామన్ అండి. ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీ, మా పార్టీ గెలిచింది, మా పార్టీ విక్టరీ ఆ జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో మేము గెలిచాం కాబట్టి అక్కడ ప్రజల విక్టరీ అది. వాళ్ళు డెవలప్మెంట్ని కోరుకున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మేము ఓటు వేస్తేనే రేపు రాబోయే రోజుల్లో మాకు మంచి జరుగుతుంది అన్న కోణంలో ఆ ఓటింగ్ జరిగింది. కానీ ఇక్కడ వాస్తవం కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. అంటే మీ సీఎం బెదిరించారని చెప్తున్నారు. సీఎంతో పాటు ఎవరైతే అభ్యర్థి ఉన్నారో నవీన్ యాదవ్ కూడా బెదిరింపులకు దిగారు. ఆ బెదిరింపుల వల్లే ప్రజలు ఓటేశారని అనుకోవాల్సి ఉంటుందా, లేదంటే రేవంత్ రెడ్డి పాలన నచ్చి ఓటింగ్ జరిగింది అనుకుని మనం చూడాలంటారా? ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి పాలన, ప్రజల యాక్సెప్టెన్స్ ఆయన పాలనకి, అది మనం చూడాల్సింది. ఇప్పుడు 22,000 మెజారిటీ ఉంది కదా, ఆషామాషి కాదండి. ఒక బాధ కూడా మన దగ్గర ఉండాలి. మాగంటి గారు ఈరోజు లేరు కాబట్టి మనం వాళ్ళ ఫ్యామిలీకినో సింపతి ఉండాలి. కానీ ఆ సోదరి ఓడిపోయింది కాబట్టి ఇక్కడున్న ప్రజానికాన్ని మళ్ళీ దుమ్మేసి చెప్పొద్దు, ఏంది ఓ ఆడబిడ్డను ఓడిచ్చారు, అది గూండారాజ్ చెప్పేటోళ్ళు 1000 మంది చెప్తారు. ప్రజల్ని ఏమనట్లేదు మాగంటి సునీత గారు, కాంగ్రెస్ గూండాలు రౌడీయిజం పిచ్చరిల్లింది, అందువల్లే ఓటమి చెందామని చెప్తున్నారు. అట్లా కాదమ్మా,
నేను ఇప్పుడు మేము రాజకీయాల్లో నేను రేవంత్ నగర్ ఇన్ఛార్జ్గా చూశాను కాబట్టి అక్కడ ఉన్న ప్రజల్లో పల్స్ ఏముంది అన్నది ఇంపార్టెన్స్. అక్కడ ఉన్న ప్రజల పల్స్ ఏంది తెలుసా? రేవంత్ రెడ్డి గారి పరిపాలన ముందు అదే ఉండబోతుంది, గవర్నమెంట్ అదే ఉంది. కాబట్టి ఇక్కడ నవీన్ యాదవ్ గారు లాస్ట్ ఆయన 3 సార్లు ఎంఐఎం నుంచి కావచ్చు, ఇండిపెండెంట్గా కావచ్చు, ఆయన వెల్ఫేర్ కాంటెక్స్లో అక్కడ ప్రజల హితానికై పనిచేయడం కావచ్చు, రైట్. కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వడం మంచి మూవ్ కావచ్చు, రేవంత్ రెడ్డి అన్నగారి రూలింగ్ కావచ్చు. ప్రజలు కోరుకున్నారు ఇది డెవలప్మెంట్. మా దగ్గర రోడ్ నుంచి నీళ్ళ వరకు అన్ని డెవలప్మెంట్, సన్నబియ్యం గెలిపిది, రేషన్ కార్డు గెలిపిది. ఎట్లుందంటే దుమ్మెస్తిపోయడం కాదు, స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ లో మీ విక్టరీని మీరు మా విక్టరీని మేము గర్వంగా అతి పొంగిపోయి తీసుకోవట్లేదండి. మేము ఈ ప్రజల విక్టరీగానే భావిస్తున్నాం, థ్యాంక్ యూ చెప్తున్నాము. కానీ అపోజిషన్ లో ఉన్న ఓడిపోయిన సోదరి కావచ్చు, బీజేపీ కావచ్చు, అది ఎలా ఎలా దుమ్మెత్తిపోయడం మళ్ళీ గుండారాజ్ అని స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ లో మాట్లాడుతుర్రా? కంగ్రాచులేషన్. నగేష్ గారు మళ్ళీ టైం ఇస్తాను మీకు. మల్లికార్జున గారు ఒక్క నిమిషం. క్లియర్ కట్ గా చూస్తున్నాం. సరే, ఎన్నిక జరిగిపోయింది. సో లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి బీజేపీ గెలిచింది, మొత్తంగా బీఆర్ఎస్ సహకారంతోనే గెలిచింది. ఈ రోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు వచ్చిన డిపాజిట్ కోల్పోయిన పరిస్థితి. అంటే బీజేపీ బీఆర్ఎస్ పొత్తు మీకు ఓన్లీ పార్లమెంట్ ఎలక్షన్స్ కేనా, అసెంబ్లీ ఎన్నికల వరకు ఉండదా ఏంటి, ఏం చెప్తారు? ఒక్క విషయం మీరు అడిగిన స్పష్టంగా చెప్తాను. ఇప్పుడు కాంగ్రెస్ అధికార ప్రతినిధి నాగేష్ నాయక్ అన్న గారు కూడా మాట్లాడారు. స్పష్టంగా ఒకటి చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ యొక్క ఈ 2 సంవత్సరాల పరిపాలన వల్లనే మాకు ప్రజలు అధికారం ఇచ్చారు అని చెప్పారు. సో రాజకీయాల్లో గెలుపోవడం సహజం. ఖచ్చితంగా గెలిచినటువంటి అభ్యర్థులకు ఖచ్చితంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. కాకపోతే మేము ఒకటే చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ తరఫున మేము అధికారంలో ఉన్న ప్రజల కోసమే పనిచేస్తాం, ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసం పనిచేస్తామని చెప్పడానికి నిదర్శనం ఈ రోజు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రోజు డబుల్ సెంచరీ దిశగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది ఎన్డీఏ కూటమితో. అంటే ఖచ్చితంగా మేము ఏదైతే వచ్చేది అంటే ప్రజల సంక్షేమం కోసం అన్ని రకాల వర్గాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అన్ని రకాల వర్ణాలకు అన్ని రకాల వర్గాలకు ఈ రోజు సంక్షేమానికి కృషి చేస్తున్నాం. కాబట్టి అక్కడ డబుల్ సెంచరీ దిశగా మేము గెలిచాం. నేను ఒకటి ఏం చెప్పదలుచుకున్నా అంటే మీడియా ముఖంగా ప్రతి ఒక్కరికి TV9 లో ఉంటూ ఈ రోజు అద్దంకి దయాకర్ లాంటి వ్యక్తులు మాట్లాడడం నిజంగా హాస్యాస్పదం, సిగ్గుచేటు. ఎందుకంటే ఈ రోజు జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని కూని చేసి గెలిచారు మీరు. మేము దాని గురించి పెద్దగా మాట్లాడుకోవట్లేదు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా ప్రజలు కూడా అక్కడ రిగ్గింగ్ చేసి గెలిచారు, అదేవిధంగా దొంగ ఓట్లతో గెలిచారు.